ఒక కాలంలో పెద్దవాళ్ళు ఏదో ఒకటి గోక్కుంటూ కూర్చునేవారు. గోక్కడగా చేతులు లాంటివి కొమ్ముతోటి, చెక్కతోటి చేసినవాడు. దువ్వెనతో మా వీపు ఒకరని మా తాతయ్య గారు అంటూ ఉండేవారు. అది చాలా మంచిదమ్మా. అవునా సార్? ఎందుకు? సెన్సరీ ఇన్పుట్. ఓకే. మన బ్రెయిన్‌కి బాగుండాలి, హెల్తీగా ఉండాలంటే దానికి కావాల్సింది సెన్సరీ ఇన్పుట్. మంచి మ్యూజిక్ వినడం, ఫ్రెండ్స్‌తో మాట్లాడుకోవడం, మంచివి చూడడం, ఇవన్నీ కూడా కావాల్సినవే బ్రెయిన్‌కి. అండర్‌స్టాండ్ సార్. ఈ చిన్న వినికిడి లోపం ఉందనుకోండి, కొద్దిగా ఉన్నది నేనేదో మేనేజ్ చేస్తాను అనుకుంటారు. ఏం చేస్తారు? ఫ్యామిలీ మెంబర్స్‌తో మాట్లాడేటప్పుడైతే మాత్రం వాళ్ళకి తెలిసి వాళ్ళు గట్టిగా మాట్లాడతారు. అవును. పని నడుస్తుంది. అవును. ఫ్రెండ్స్‌తో మాట్లాడేటప్పుడు, కొత్త వాళ్ళతో మాట్లాడేటప్పుడు కష్టం. వాళ్ళు చెప్పేది వినిపించదు. సగం సగం వినిపిస్తది. మనసు లోపల ఒక అలజడి ఏర్పడుతుంది. నేను కాఫీ తాగుతావని అడిగాను వచ్చిన వాళ్ళని. వాళ్ళు ఏం చెప్పారో నాకు వినిపించలేదు. ఏం చేయాలి నేను ఇప్పుడు? మళ్ళీ అడగాలా? కాఫీ తెప్పించాలా? ఆయన వద్దంటే నేను కాఫీ తెప్పిస్తే? మానసిక వ్యధ. మనసు లోపల ఒక రకమైనటువంటి టర్మాయిల్ జరుగుతుంది. అది మెదడుకి మంచిది కాదు. అందుచేత ఈ వినికిడి లోపం ఉన్నవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ 35% కనుక దాటినట్టయితే వాళ్ళు దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. రెక్టిఫై చేసుకుంటే వాళ్ళ మెదడు బాగుంటుంది. మెదడు బాగుంటేనే మొత్తం శరీరం బాగుంటుంది. ఎంటైర్ బాడీ ఈజ్ కంట్రోల్డ్ బై ది బ్రెయిన్. అబ్సల్యూట్లీ. చాలా ఇంపార్టెంట్. మా అమ్మగారు కానీ మా అమ్మమ్మ గారు కానీ చంటి పిల్లలకి చెవిలో కొంచెం నూనె పోయాలి అని అనేవాళ్ళు. అవసరమైతే ముక్కులో కూడా కొంచెం పోయొచ్చు అనేవాళ్ళు. ఇది మీరు మీ సీనియారిటీలో ఇది ఎంతవరకు కరెక్ట్? ఇందులో ఉన్న మిత్స్ అంటే ఏంటి అని చెప్తారు? చెవిలో నూనె పోసినప్పుడు ఏమవుతుందంటే, చెవి లోపల ఏమన్నా డ్రై స్కిన్ ఉంటే, పొడి చర్మం ఉంటే, ఆ నూనె పోసినందువల్ల అది కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. అంతవరకు అది బాగానే ఉంది. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే, చెవి లోపల ఫంగస్ కనుక ఉన్నట్టయితే, ఇప్పుడు సింపుల్ అండి. ఒక రొట్టె ముక్కని టేబుల్ మీద పెట్టి 4 రోజులు వదిలేయండి. రెండో రొట్టె ముక్క మీద ఒక 2 సార్లు నీళ్లు చల్లి వదిలేద్దాం. నీళ్లు చల్లిన రొట్టె ముక్క మీద బూజు పడుతుంది. అవును, ఇది డ్రై అయిపోతుంది. కరెక్ట్. ఎంచేతంటే ఫంగస్ పెరగడానికి కావాల్సింది నీరు, ఆహారం. ఇప్పుడు చెవి లోపల స్నానం చేసినప్పుడు ఎటు కొద్దిగా నీళ్ళు వెళ్తాయి. మనం ఆయిల్ వేస్తే ఆహారం ఇచ్చినట్టే. అయితే ఈ రొట్టె ముక్క మీద ఫంగస్ ఎక్కడి నుంచి వచ్చింది? గాలిలో నుంచి వచ్చింది. ఈ ఫంగస్ విత్తనాలు అనుకుందాం, సీడ్స్ అని కొన్ని కోట్ల సంఖ్యలో ఉంటాయి. ఈ రూమ్లో కొన్ని అట్లీస్ట్ 1 crore ఫంగస్ సీడ్స్ ఉంటాయి. సో అది లేని ప్రదేశం అంటూ లేదు. ఈ సీడ్స్, విత్తనాలు చెవిలోకి పడటం జరుగుతుంది. అప్పుడు ఫంగస్ పెరిగే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. ఇక ఆయిల్ ఫుడ్ కింద మనకి ఉపయోగపడుతుంది. అయితే ముక్కు లోపల బ్లాక్ ఉన్నప్పుడు ఆయిల్ వేయమంటున్నారు. అది అందువల్ల పెద్ద ఇబ్బంది లేదు. ఎందుచేతంటే ముక్కు లోపల ఫంగస్ని పెరగకుండా చేసేటువంటి ప్రక్రియ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. కానీ అంతకంటే కూడా ముక్కు లోపల సింపుల్గా సెలైన్ అంటాము, అంటే ఉప్పు నీరు వేసినట్టయితే కూడా మంచి ఫలితం లభిస్తుంది. ఎంత నీరు వేయాలి అంటే, ఒక 500 ml వాటర్లో 5 గ్రాముల అంటే 1 టీ స్పూన్ సాల్ట్ కలిపి నీటిని మరగించి చల్లారిన తర్వాత ఆ వాటర్ని ముక్కులో వేసినట్టయితే అది మంచిదే. దానివల్ల ఇబ్బంది ఏం లేదు. ఇది చిన్నపిల్లల్లో చాలా అవసరం. చిన్నపిల్లలు ఏం చేస్తారంటేనమ్మా, పాలు తాగుతూ పాలు తీయగా ఉన్నాయి నోట్లో పెట్టుకుందాం అనుకుని నోట్లో ఉంచుకుంటారు. పూర్తిగా మింగరు. రైట్. ఒక 4 చుక్కలు నోట్లో ఉంచుకుని, మనమైనా అంతే, చాక్లెట్ చప్పలిస్తాం, ఎంతసేపు ఎక్కువసేపు తినాలని అనుకుంటాం. సో పిల్లలు కూడా పాలు నోట్లో ఉంచుకుంటారు. అలా ఉంచుకున్న పాలు పడుకున్నప్పుడు ముక్కులోకి వెళ్ళిపోతాయి. ఓకే. ముక్కులోకి పాలు వెళ్తే ముక్కు డ్యామేజ్ అవుతుంది. ముక్కు లోపల చిన్న చిన్న పెచ్చులు కడతాయన్నమాట. సో వాటిని రిలీజ్ చేయాలి అంటే ఈ వాటర్ వేయాలి, సెలైన్, ఉప్పు కలిసిన నీరు వేయాలి. దాని బదులుగా ఆయిల్ వేసినా కూడా ఇంచుమించుగా ఆ పని జరుగుతుంది. అయితే అప్పటి పరిస్థితుల్లో ఆయిల్ కరెక్టే అనుకోవచ్చు. ఇప్పుడు పరిస్థితుల్లో అయితే మేము చెప్పేది ఏంటంటే, వ్యాజ్లిన్ పెట్టమంటాం. ఎంచేత వ్యాజ్లిన్ మీద ఏ క్రిమి కూడా పెరగలేదు, ఫంగస్ పెరగలేదు. వ్యాజ్లిన్ ఫంగస్ తినలేదు. అంచేత వ్యాజ్లిన్ పెట్టినట్టు ముక్కు లోపల కొద్దిగా, చాలా కొద్దిగా పెట్టినట్టయితే ఈ గట్టిపడినటువంటి మిల్క్ పదార్థాలు ఏమున్నాయో మెత్తబడి బయటకు వచ్చేస్తాయి. ఓకే. సో అందుచేత చిన్నపిల్లల్లో ఈ ఆయిల్ వేయడం అనేటువంటి సాంప్రదాయం వచ్చింది.
ముక్కులో పనిచేస్తుంది కదా చెవిలో కూడా పనిచేస్తుందనే ఆలోచన విధానంలో అది చెప్పడం జరిగింది. కానీ చెవి లోపలికి ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. ముక్కులో వేసినందువల్ల ఉపయోగమే. కానీ అంతకంటే మంచిది ఏంటి అంటే ఉప్పు, నీరు. సార్ ఈ మధ్యకాలంలో నేను 1-2 సార్లు ఫ్లైట్ జర్నీ చేసినప్పుడు ఒక స్టేజ్ టేక్ ఆఫ్ అయిన తర్వాత ఒక స్టేజ్ తర్వాత చెవి విపరీతంగా పెయిన్ రావడం అనేది చూస్తూ ఉన్నాను కొత్తగా. అంతవరకు బ్లాక్ అయ్యేది, కానీ బ్లాక్ స్టేజ్ దాటి ఇప్పుడు పెయిన్ వస్తుంది. పెయిన్ వస్తుంది. ఏమంటారు సార్, కారణం ఏమిటి? ఎయిర్ క్రాఫ్ట్ నేల మీద ఉన్నప్పుడు వాతావరణంలో ఉన్నటువంటి పీడనం వేరు. పైకి వెళ్ళిన కొద్దీ పీడనం, అల్ప పీడనం ఉంటుంది. ఎయిర్ క్రాఫ్ట్ పైకి వెళ్ళేటప్పుడు కంపారిటివ్ భూమి మీద సేమ్ పీడనం ఉంది. పైకి వెళ్ళేసరికి బయట వాతావరణంలో పీడనం తక్కువ ఉంది, లోపల ఎక్కువ ఉంది. ఏమవుతుంది? బర్స్ట్ అవుతుంది. ఓహోహో. అలా అవ్వకుండా ఉండడం కోసం ఎయిర్ క్రాఫ్ట్లో ప్రెషర్ని కంట్రోల్ చేస్తారు. కంట్రోల్ చేసి తగ్గిస్తారు పైకి వెళ్తున్న కొద్దీ. ఏమవుతుందంటే టేక్ ఆఫ్లో ఒక్కసారిగా ఎక్కువ స్టీప్గా ఏరోప్లేన్ పైకి వెళ్ళినప్పుడు ఈ ఇబ్బంది వస్తుంది. ఎందుకు? మనం ఇందాక అనుకున్నాం కదండి, మధ్య చెవిలో పీడనాన్ని సమాంతరంగా బయట పీడనంతో సమానంగా ఉంచడం కోసం ఒక 2 సన్నటి గొట్టం ముక్కు వెనకాతలకి ఓపెన్ అయి ఉంటుంది. సో ఈ గొట్టం ద్వారా ఎయిర్ బయటికి రావాలి, లోపలికి వెళ్ళాలి. ఇది జరుగుతూ ఉంటే కనుక ఎయిర్ క్రాఫ్ట్ లోపల ఎంత పీడనం ఉందో మధ్య చెవిలో కూడా అంతే పీడనం ఉంటుంది. అప్పుడు ఇబ్బంది ఉండదు. ఓకే. ఒకవేళ ఇలా జరిగే ప్రక్రియలో ఏదైనా లోపం ఉంటే కనుక పీడనంలో తేడా వల్ల, ఇందాక లోపల పీడనం ఎక్కువ ఉందనుకోండి మధ్య చెవిలో, కర్ణబేరి పొర బల్జ్ అవుతుంది. ఇంకా ఎక్కువైతే బస్ట్ అవుతుంది. ఓకే. సో ఆ బ్లాక్ అయినప్పుడు ఏం చేయాలి మనం? ఏమీ లేదు. ఈ పీడనం సరిచేసేటువంటి ప్రక్రియ ప్రతిసారి మింగిన ప్రతిసారి జరుగుతుంది. అంచేత సెలైవా ఉంటే మింగడం, లేదా టాఫీ, లేదా వాటర్. అందుకనే మీకు గుర్తుంటే 10 ఏళ్ళు 20 ఏళ్ల క్రితం ఎయిర్ క్రాఫ్ట్ ఎక్కగానే మనకి టాఫీస్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈ మధ్యన కాస్ట్ కటింగ్ అని చెప్పి అది మానేశారు. సో టాఫీస్ నోట్లో ఉన్నప్పుడు మింగుతూ ఉంటాం. కరెక్ట్. ఏదైనా మింగుతున్నప్పుడు ఆ చెవులు కూడా పేపర్ నలిపిన సౌండ్లు వచ్చి ఓపెన్ అవుతుంటాయి. ఎంచేతంటే మనం మింగిన ప్రతిసారి ఈ ట్యూబ్ ఓపెన్ అయ్యి మళ్ళీ మూసుకుంటుంది అనమాట. సో ఓపెన్ అవడం వల్ల ప్రెషర్ ఈక్వలైజ్ అయిపోతుంది. అయితే జలుబు ఉన్నప్పుడు లోపల వాపు ఉంటుంది, ముక్కు లోపల వాపు ఉంటుంది, ముక్కు వెనకాతలు కూడా వాపు ఉండడం వల్ల ఈ ఓపెనింగ్ అనేది సరిగ్గా జరగదు. జరిగినా కూడా ఎయిర్ ఎక్కువ వెళ్ళదనమాట. గాలి ఎక్కువ వెళ్ళకపోవడం వల్ల ఈ బ్లాక్ అనేది, ఇయర్ బ్లాక్ అనేది కంటిన్యూ అవ్వడం, కొన్ని సందర్భాల్లో మరీ ఎక్కువ ప్రెషర్ తేడా ఉన్నప్పుడు నొప్పి రావడం జరుగుతుంది. ఇంకా తేడా ఎక్కువ ఉంటే కనుక కర్ణబేరి పగిలిన సందర్భాలు కూడా మేము చూస్తూ ఉంటాం. ఓకే. అయితే ఇది రాకుండా ఏం చేయాలి? ఇలా వస్తున్న వాళ్ళకి ఫ్లైట్ ఎక్కడానికి 4 గంటల ముందు, గంట ముందు 2 సార్లు ముక్కు లోపలికి ఆట్రివిన్ అనేటువంటి నేసల్ స్ప్రే చేసుకున్నట్టయితే ముక్కు లోపల ఈ వెనకాతల ఉన్నటువంటి గొట్టం మీద ఉన్నటువంటి వాపు తగ్గిపోయి ఆ విధంగా తేలిగ్గా ప్రెషర్ ఈక్వలైజేషన్ అయిపోతుంది. ఇది చాలా మటుకు బాగానే పనిచేస్తుంది. అయితే వెళ్ళడానికి ముందు ఆట్రివిన్ వేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్లైట్ 6ంటికి టేకాఫ్ అవుతుంటే 5ంటికి ఒకసారి వేసుకోవాలి, 2ంటికి ఒకసారి వేసుకోవాలి. ఆల్ రైట్. తర్వాత అంటే ఇప్పుడు మేజర్గా సైనసైటిస్ రావడానికి మనం పొల్యూషన్ అని ఫస్ట్ రీజన్ చెప్తారు, మన ఆహారపు అలవాట్లు అని చెప్తారు, ఇంకోటి హెరిడిటరీ అని చెప్తారు. ఎక్కడి నుంచి వచ్చినా కూడా ట్రీట్మెంట్ ఒకలానే ఉంటుందా సార్? యాక్చువల్లీ ఉండదు. ఎందువల్ల వచ్చింది అన్న దాన్ని బట్టి ట్రీట్మెంట్ మారుతుంది. మేము ఆహారపు అలవాట్లు అన్నారు కదా, ఆహారపు అలవాట్లు అంతగా కారణం కాదు. చన్నీళ్ళు, ఐస్ క్రీమ్లు దానికి ఏం కాదు, అది ఇట్స్ ఎ మిత్. ఓకే. ఐస్ క్రీమ్ తింటే జలుబు వస్తుంది అనుకునేది మిత్. ఓకే. ఐస్ క్రీమ్లోనూ కోల్డ్ ఉంది, కామన్ కోల్డ్లో కూడా కోల్డ్ ఉంది. యాక్చువల్గా కామన్ కోల్డ్ రావడానికి కారణం వైరల్ లేదా ఎలర్జీ లేదా సైనసైటిస్. ఐస్ క్రీమ్ తిన్నంత మాత్రాన కోల్డ్ రాదు, కూల్ డ్రింక్ తాగినంత మాత్రాన జలుబు రాదు. ఫ్రిడ్జ్లో వాటర్ తాగితే జలుబు వస్తుంది అనుకుంటారు. అగైన్ దెర్ ఇస్ నో సైంటిఫిక్ ఎవిడెన్స్. అయితే సమస్య ఏంటంటే జలుబు రావడానికి కారణం వైరల్ ఇన్ఫెక్షన్, ఎలర్జీ, 2 కామన్గా. మనం సాధారణంగా ఐస్ క్రీమ్ ఎప్పుడు తింటాం? ఏదో పార్టీలో తింటాం, ఒక మ్యారేజ్ ఫంక్షన్ హాల్కి వెళ్ళాం, ఐస్ క్రీమ్ తిన్నాం, అందువల్ల తర్వాత జలుబు వస్తే ఐస్ క్రీమ్ వల్ల వచ్చింది అనుకుంటున్నాం మనం. కానీ యాక్చువల్గా జరిగేది ఏంటంటే ఫంక్షన్ హాల్లో ఒక 500 మంది ఉన్నారు, అంత పెద్ద క్రౌడ్లో ఎవరో ఒకళ్ళకన్నా సరే వైరల్ ఇన్ఫెక్షన్ ఉంటే ఆ వైరస్ క్రిములు ఆ హాల్లో చాలా ఉంటాయి. ఓ మై గాడ్. ఆ వైరస్ క్రిములు ఎవరికైతే రోగనిరోధక శక్తి కొద్దిగా డౌన్ ఉందో
వాళ్ళకి ఇన్ఫెక్షన్ వస్తుంది. అది సో ఐస్ క్రీములకి అట్రిబ్యూట్ చేస్తారు కానీ కాదు. అలానే పార్క్కి వెళ్తాం, ఐస్ క్రీమ్ తింటాం, కోల్డ్ వచ్చింది అనుకుంటాం. యాక్చువల్గా పార్కులో పోలెన్ వల్ల, గ్రాస్ వల్ల ఉండేటువంటి ఎలర్జీ ఉన్న వాళ్ళకి పార్క్కి వెళ్ళినందువల్ల వచ్చింది కానీ ఐస్ క్రీమ్ తిన్నందువల్ల కాదు. జలుబు వచ్చిన వెంటనే చాలా మంది జిందాల్ స్మాత్ లాంటివి స్మెల్ చూడ్డాలు, ఆవిరి పట్టడాలు వెంటనే చేస్తారు, యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేస్తారు, కోల్డ్ యాక్ట్లు, కోల్డ్కి సంబంధించిన రకరకాల టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. మీరేం చెప్తారు యాక్చువల్లీ ఈ జలుబుకి? జలుబు ఎందువల్ల వచ్చింది అనేది గమనించి దానికి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఏదైనా మెడిసిన్లో కానీ ఎక్కడైనా అమ్మా కారణాన్ని కనుక మనం అడ్రస్ చేస్తే మనకి మంచి ఫలితం లభిస్తుంది. ఇక్కడ జలుబు రావడానికి కారణం ఐదర్ ఎలర్జీ ఆర్ వైరల్ ఇన్ఫెక్షన్, ఈ రెండు కామన్. మూడోది సైనసైటిస్, అంత కామన్ కాదు. అయితే ఎలర్జీ రావడానికి కారణం ఏంటంటే ఎలర్జీ అనేది జన్యుపరమైనటువంటి ఒక లక్షణం. రెండవది సైనసైటిస్. సైనసైటిస్ రావడానికి కారణం కూడా కొంతమందికి జన్యుపరంగా పుట్టినప్పటి నుంచి సైనస్ నిర్మాణంలో కొన్ని లోపాలు ఉంటాయి, అంటే కన్స్ట్రక్షన్ డిఫెక్ట్. ఉదాహరణకి మన కిచెన్లో సింక్ ఉంది, సింక్కి 2 ఇంచ్ పైపు ఉండాలి, డ్రైన్ పైపు. ఎస్ సార్. డ్రైన్ పైపుకి ఒక చిన్న మెలితి పెట్టి 2 ఇంచుల బదులుగా 1/2 ఇంచ్ పైప్ పెడితే ఏమవుద్ది? అయ్యో, లెంగ్త్ సరిపోదు కదా. 2 రోజులు 3 రోజులు పనిచేస్తుంది, అవును. తర్వాత బ్లాక్ అయిపోతుంది. అవును. ఎగ్జాక్ట్లీ అంతే జరుగుతుంది. సైనస్కి ఉండాల్సిన రంధ్రం చిన్నదిగా ఉన్నా, లేదా సైనస్ లోపల నుంచి నీరు బయటకు వచ్చే మార్గం కొద్ది వంకరలుగా ఉన్నప్పుడు అది బ్లాక్ అయిపోయి వాళ్ళకి సైనసైటిస్ వస్తుంది. సో ఇక్కడ మనకి ఏమిటి, ఎలర్జీ ఒక కారణం, నిర్మాణ లోపం ఒకటి, మూడవది వైరల్ ఇన్ఫెక్షన్. అయితే చాలామంది చేసే పొరపాటు ఇక్కడ ఈ పాయింట్ నేను తప్పకుండా చెప్పాలి, ఇది ప్రజల్లోకి వెళ్ళాల్సిన అవసరం చాలా ఉంది. ఏంటి అంటే జలుబు రాగానే యాంటీబయాటిక్ మందులు షాప్లో కొని తెచ్చేసుకుంటారు, 3 రోజులు వేసుకుంటారు, ఇంతలో తగ్గుతుంది, ఆపేస్తారు. దీనివల్ల వచ్చే ప్రమాదం ఏంటంటే మన శరీరంలో ఉన్నటువంటి ఎక్కడో ఏదో భాగంలో నిద్రాణ వ్యవస్థలో ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి బ్యాక్టీరియా ఈ 3 రోజుల యాంటీబయాటిక్ని పట్టుకొని దీని నుంచి ఫ్యూచర్లో మనం ఎలా బయటపడాలి అనేది అది స్టడీ చేసుకుంటాం. యాంటీబయాటిక్ యూస్ టు అవ్వడానికి ప్రయత్నిస్తుందా? యాంటీబయాటిక్ దీన్ని ఓవర్కమ్ చేయడానికి? ఎస్, ఓ మై గాడ్. ప్రయత్నం చేసుకుని అది ఆ నాలెడ్జ్ని దాచుకుంటుంది. ఓకే, అలాగే ఉంటుంది, మెమరీలో పెట్టుకుంటుంది. మెమరీలో పెట్టుకుంటుంది. మళ్ళీ మనం ఎప్పుడైనా ఇది ఇన్ఫెక్షన్ వస్తుంది, మళ్ళీ యాంటీబయాటిక్ వేసుకున్నప్పుడు అది పనిచేయదు. ఇది ఏమనుకుంటారు తెలుసా సార్, జనరల్గా పేషెంట్స్ ఒకవేళ మేము కనుక డాక్టర్ దగ్గరికి వెళ్తే లాస్ట్ టైం ఆయన ఇచ్చారు అప్పుడు తగ్గింది, ఇప్పుడు ఇచ్చారు ఇప్పుడు తగ్గలేదు, ఆయన సరిగా చూడటం లేదు.